ఎలా ఉన్నారు? బాగున్నాను అన్న. రీసెంట్గా పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అన్న మూవీ ఇది ట్రైలర్ అయితే చాలా చాలా సూపర్గా ఉందన్న. ఇదైతే బాక్స్ ఆఫీస్ ఇంకా నిజంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఒక రచ్చ, ఒక ఇంకా చొక్కా ఎగరేసుకుని వస్తారు. ఇంకా బాహుబలి 2 కలెక్షన్ క్రాస్ అయ్యింది అంటారా? ఇది బాహుబలి 2 కలెక్షన్ క్రాస్ అయ్యింది అంటారా? ఖచ్చితంగా అన్న అవుతుంది. ఎందుకంటే మామూలుగా లేదు. ఇప్పుడు అల్లు అర్జున్ అయితే చాలా కష్టపడ్డాడు. ఆయన కష్టపడి సినిమాలు చేశాడు. అభిమానులకి బాగానే ఒక ఫుల్ మీల్స్ ఇస్తున్నాడు. పుష్ప 2 ట్రైలర్లో గంధపు చెక్కలతో ఒక శవాన్ని కాలుస్తారు కదా, అది ఎవరైతే అయ్యి ఉంటారు? ఆ సస్పెన్స్ పెట్టారని ఇప్పుడు మనం చెప్తే ఏం బాగుంటుంది చెప్పు. సరే, మీరు ఆడియన్స్ కదా, వాళ్ళు మదర్ అయ్యి ఉంటారా, పుష్పరాజు గారు అయ్యి ఉంటారా, లేకపోతే పుష్పరాజు గారు వైఫ్ ఇవాళ అయ్యి ఉంటారా? నాకు తెలిసినైతే ఖచ్చితంగా వాళ్ళు మదర్ అయింటారు. మదర్ గారు ఖచ్చితంగా. పార్ట్ ఎందుకంటే 3 కోసం వెయిట్ చేస్తారా మరి? పార్ట్ 3 ఇప్పుడు ఎందుకంటే నేను చెప్తున్నది ఇప్పుడు ఫస్ట్ 2 రాని 2 వచ్చిన తర్వాత 3 గురించి ఆలోచిద్దాం. ఐటమ్ సాంగ్లో శ్రీలీల సంగతి అమ్మో మామూలుగా లేదన్న. పాట మాత్రం ఎక్సలెంట్గా ఉంది. డ్యాన్స్ అయితే ఇరగా తీశాడు. శ్రీలీల కూడా మంచిగా చేసింది డ్యాన్స్. అల్లు అర్జున్ గారు ఒక మాట చెప్పారు, ఇండియన్ సినిమాలోనే పుష్ప 2 ఉన్నంత క్లైమాక్స్ రీచ్ ఏ మూవీ రాలేదు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వచ్చింది కదన్న, బాగానే వచ్చింది కదన్న, బాగా నిజంగా పాము. ఎందుకంటే ఊరికి మాట్లాడుతున్నాను కానీ పుష్ప 2 ఖచ్చితంగా వెళ్తున్నాను బాక్స్ ఆఫీస్ నిజంగా. అల్లు అర్జున్ గారు జాతర మాస్ చూపిస్తా అన్నారు ఇంటర్వెల్లో. ఆ ఫైట్ గురించి శారీ కట్టుకున్నారు కదా ఫస్ట్. అదైతే ఇంకా మైండ్ బ్లోయింగ్ నిజంగా. అల్లు అర్జున్కి కరెక్ట్ ఏ గెటప్ ఇయ్యాలో ఆ గెటప్ ఇచ్చారు. నిజంగా సూపర్ కనిపిస్తున్నాడు. అయితే పుష్ప 1 తర్వాత పుష్ప 2 రావడానికి 3 ఏళ్ళు పట్టింది. సో తీసిన సీన్లే మళ్ళీ తీశారు. సో లాస్ట్ టైం అల్లు అర్జున్ నేషనల్ అవార్డు వచ్చింది, ఈసారి ఆస్కార్. ఖచ్చితంగా ఆస్కార్ అవార్డు వస్తుంది. నేను రాదని చెప్పుకున్నాను. ఎందుకంటే ఆయన తీసిన షూటింగే మళ్ళీ ఎందుకు, తీసిన సీన్సే మళ్ళీ ఎందుకు తీశారంటే సినిమా ఒక రేంజ్లో ఉండాలని సుకుమార్ గారు ఈ రంగస్థలం సినిమా వచ్చింది తెలుసిన. ఆ రంగస్థలం సినిమా అయితే ఎట్లా చెప్పండి, దానికంటే ఇంకా ఎక్కువ సినిమా, మంచి సినిమా, ఒక బాక్స్ ఆఫీస్గా కొట్టాలి, మంచి పెద్దలు కొట్టాలని చెప్పేసి ఆయన చేసిన సీన్లే చేసి ఒక తిద్దాడనమాట. మంచిగా ఉంటుంది సినిమా, మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. ఇంత కష్టపడింది సుకుమార్ గారు పుష్ప 2 తర్వాత మళ్ళీ రామ్ చరణ్ గారితో మళ్ళీ ఇంకో సినిమా తీస్తున్నారు. దాని మీద పండుగే కదన్నా నిజంగా. ప్రామిస్గా ఇప్పుడు సుకుమార్తో మళ్ళీ తర్వాత రామ్ చరణ్కి సుకుమార్కి కాంబినేషన్ అంటే ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి జాతరే కదన్నా, బాగుంటుంది. గేమ్ చేంజర్ మీద అమ్మ గేమ్ చేంజర్లు అయితే నిజంగా ప్రామిస్గా చెప్తున్నాను ఒక లెవెల్లో ఉందన్న. దాంట్లో నాకైతే ఒక ట్రిబల్ యాక్టింగ్ అనుకుంటాను. ఒకడేమో కలెక్టరు, ఒకడేమో ఒక స్టూడెంటు, ఇంకొకరేమో ఇది పల్లెటూరు పెద్ద మనిషిలా కనిపించాడు. ట్రైలర్ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు డిసెంబర్లో 25కేమో అనుకుంటా. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలో అన్నారు. అమెరికాలో పెడితే ఇంకా మనం ఇంకేం చూస్తామన్నా, మన ఇండియాలో అది మన హైదరాబాద్లో పెడితే గ్లోబల్ స్టార్ కదా, అందుకని అమెరికాలో. గ్లోబల్ స్టార్ అయితే మాత్రాన అమెరికాలో పెడితే అమెరికాలో మన తెలుగు వాళ్ళు చూడాలి కదన్నది. శంకర్ గారు లాస్ట్ 3 మూవీస్ డిస్మాండ్ చేసింది కదా, భారతీయుడు 2, రోబోట్ బాగలే ఉన్నా, అది కొంచెం దెబ్బ అయింది. గేమ్ చేంజర్ అయితే ఖచ్చితంగా రీచ్ అవుతారు. రామ్ చరణ్ ఫ్యాన్స్కి కూడా ఒక ఫుల్ మిల్స్. సంక్రాంతికి వస్తున్నారు కదా రామ్ చరణ్ గారు, ఇట్లా చొక్కా ఇట్లా ఎగిరేసుకొని వస్తారు ఇట్లా అందరూ, ఇంకా ఫ్యాన్స్ అంతా పోయి ఖచ్చితంగా. సరే, ఇంకా ఏ మూవీ కోసం అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు? ఒరిజినల్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు. నేను పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమా ఎప్పుడు తీస్తారు తర్వాత, లేదంటే ఇప్పుడు వచ్చింది కదా హరహర వీరమల్లు. ఈరోజు ఒక లుక్ వచ్చిందన్న, నేను చూశాను. ఆ గుర్రం మీద పవన్ కళ్యాణ్ వస్తున్నాడు. ఒక మినిమం లేదు, అది అయితే పోస్టర్ మాత్రం సూపర్ ఉంది. సరే, ఓకే అన్న, థ్యాంక్ యూ. మా ఛానల్కి మీ రివ్యూ ఇచ్చాను, వెరీ థ్యాంక్ యూ అన్న. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి, రామ్ చరణ్ ఫ్యాన్స్కి ఒక పండుగ ఖచ్చితంగా చెప్తున్నాను. ఈసారి మాత్రం పుష్ప 2 గేమ్ చేంజర్ ఒక మినిమం ఒక రేంజ్లో ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అందరూ చూడండి.